తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యంగా మటు నా కాన్స్టిట్యున్సీ చివరిని పోటీ చేస్తున్న నియోజకవర్గంకి లేదు. అలాగే విశాఖపట్నంలో కూడా ఆయన పర్యటించారు. ఆయన భాష, ఆయన పాడిన పదజాలం చూస్తే ఏమనాలో అర్థం అవ్వట్లే. ఒకసారి ఇందామెట్టి టీవీ సెల్ ఫోన్ పెట్టి, కానీ చాలా అసహ్యంగా ఉంటుంది, అసభ్యంగా ఉంటుంది. అది మా సోదరి మనులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి భాషని రాజకీయాల్లో ఎప్పుడు ప్రయోగాలు చేయడం నేను ఎప్పుడు చూడలే. గౌరవమైన భార్యాభర్త సంబంధాలని ఆ భాషను వక్రీకరించి ఏ రకంగా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడో నాకు అసలు అర్థం అవ్వలే. ఈ రాష్ట్రంతో దౌర్భాగ్యం అనుకుంటాను ఆ వ్యక్తిని చూస్తే. అతని తాలూకు ఆలోచన విధానం కూడా ఏ రకంగా ఉంటుందంటే, అసలు పేదవాడిని చూస్తే ఎందుకు ఆయన కోపం, పేదవాడిని చూసేది కొన్ని దీంట్లో చూసాం. యూరోప్లో కానీ అదే వెస్టర్న్ కంట్రీస్ అటు వెళ్తే బెగర్ పాపం తినడానికి లేక ఉండడానికి లేక రోడ్డు మీద వచ్చి బెగర్స్గా ఉంటే వాళ్ళని ఎంత దీనిగా చూస్తారో. అంత టైప్లో ఉంటుంది ఇంత మనస్తత్వం. ప్రభుత్వం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారు చెప్పడానికి కూడా కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో ఒక సింగిల్ ఈరోజు మేము చేసామని స్కీమ్ అని చెప్పుకోలేని అటువంటి పాపం జాలేస్తుంది వాళ్ళని చూసి. అటువంటి దాంట్లోనే వారు ఉన్నారు. ప్రచారాన్ని మాకు అందుకోవడానికి ఎక్కడా వాళ్ళకి ఛాన్సే లేదు. ముందే సోదరు మాట్లాడి చెప్పాను. నేను నిన్న ఉదయం వెళ్ళాను, నిన్న వెళ్ళాను, అమర్నాథ్ నేను ఇద్దరు వెళ్ళాం. మాకు పదవులు కాదు ముఖ్యం, మన ప్లాంట్ని ప్రజల పక్షాన్ని నిలబడి వారికి సంబంధించిన దాన్ని ఈరోజు పరిరక్షించుకోవడం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలన్నదే, ప్రభుత్వ రంగ సంస్థగా దాన్ని నిలబెట్టాలన్నదే మా అందరి తాలూకా ఆకాంక్ష. ఇక్కడ ఉన్న వారు నిరవధికంగా చేస్తున్న కార్మికులకి, ఉద్యోగులకి మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మా క్యాబినెట్ ఉన్న మంత్రులందరి దగ్గర నుంచి మేము కూడా పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందించాం. గతంలో కూడా ఏదైనా సరే ఏ విధంగా పార్లమెంట్లో రైజ్ చేసి అందించామో ఈరోజు కూడా ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన దానికి ఖచ్చితంగా ఈరోజు వారి పక్షాన్ని ఈవేళ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేందుకు మేము దానికి స్టాండ్ అయ్యి ఉన్నాం. అవసరమైతే మాకు ఇవేమీ పదవులు మాకు ముఖ్యం కాదు. నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా మన ప్రాంతం మీద ఒక సెంటిమెంట్ ఉంటే, వాళ్ళు ఆత్మ బలిదానాన్ని గుర్తుంటే, ఆ ప్లాంట్ ఈరోజు రాష్ట్రానికే తలమానికి అనుకుంటే, మరి అటువంటి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవడానికి నిన్న అమర్నాథ్ గారు కానీ అలాగే నేను కానీ అవసరమైతే వాళ్ళు చెప్పమనండి, ప్రధానమంత్రి గారితోనే ఒక మాట చెప్పమనండి. మేము స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే మేము ఉంచుతున్నాము, మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని ప్రైవేటైజ్ చెయ్యము అని వారు చెప్పమానండి. ఈరోజు కావాలన్నా మేము పోటీ నుంచి దాన్ని తప్పుకుంటాం వారు ఆ మాట అంటే. మాకు ఎందుకంటే రేపైనా వారి గురించి గెలిచి దాని గురించి మేము పోరాటానికి వాళ్ళు సిద్ధంగా వెళ్ళినాను, దానికి సమాయత్తుగా వెళ్ళినాళ్ళం. నిజంగా దాన్నే మరి సెంటిమెంట్నే గౌరవించి ఇస్తే మాకేం పదవులు మాకు ముఖ్యం కాదు. 2 సార్లు చాలా పదవులు చేసాం, చాలా వాటి ప్రజలకు ఏం చేయాలో చేసాం, పదవితో సంబంధం లేకుండా ప్రజల తాలూకు సమస్యల పట్ల చేసిన వాళ్ళం. మాకు పదవులు ముఖ్యం కాదు, మా ప్రాంత ప్రజలు వాళ్ళ తాలూకా విస్తృత ప్రయోజనాలే ముఖ్యం. దాన్ని వారు చెప్పమానండి.
ఇంకా టైం ఉంది, ఇంకా 36 గంటల టైం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వారి కూటమిలో చాలా బలమైన వారు, చెప్పవలసిన వారు చెప్పడానికి ఉన్నారు. వారితోని అఫీషియల్గా మీ సమక్షాన్ని చెప్పమనండి, వారితో మాట ఇమ్మనమనండి. అమర్ కానీ నేను కానీ ఇద్దరం కూడా ఇవాళ పోటీ నుంచి విరమించుకుంటాం, వాలంటీర్కి ఇచ్చేస్తాం వాళ్ళకి. మా స్టాండ్ అది సోదర. మరి నేను వారికి కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినప్పుడు కూడా చాలామంది అక్కడంతా ఉద్యోగులు కార్మికులు కూడా చాలా ఆశగా చూశారు. మనకి ఏదైతే ఉందో మన తాలూకా స్టీల్ ప్లాంట్ని వారు ఖచ్చితంగా ఈరోజు పబ్లిక్ సెక్టార్లో ఉంచుతారు అనే మాట వస్తుందేమో అని చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశల మీద నీరు జారి వెళ్ళిపోయారు. అటువంటి మన తాలూకా కష్టాన్ని, మన ప్రాంతం తాలూకా భావాన్ని ఈరోజు వారికి ఉన్న అంతంత మాత్రమే మన వైపు ఉన్నదాన్ని అటువంటి వారితో ఈరోజు జతకట్టిన ప్రతిపక్షం ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీకి అండగా నిలిచి ఈరోజు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోని అది ప్రైవేటైజేషన్ చేయకుండా ఈరోజు అడ్డు తగలడానికి వారు అడ్డు తగలబట్టే ఈరోజు వరకు అది ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఈరోజు కాపాడడం జరిగింది. అటువంటి చేయాలంటే స్థానికంగా అక్కడ అమర్నాథ్ శాసనసభ్యుడిగా ఉన్న వారిని గెలిపించాలి. ఎంపీగా నాకు కూడా అవకాశం ఇస్తేనే మరి ఖచ్చితంగా ఈరోజు మరింత గట్టిగా సెంటర్లో మరి పోట్లాడి దాన్ని పోరాడి మిగిలిన వారందరికీ ఒప్పించి వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి అటువంటిదే కాకుండా ఈరోజు ఒకటే ఒకటి చెప్పారు వారు, పొరపాటున కానీ మీరు ఏదైతే ఈరోజు కూటమితో జతకట్టి వెళ్ళారో కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ని మన చేతితో మనమే ఈవేళ ప్రైవేటు సంస్థలకు యజమానులకు అప్పచెప్పినట్టు అవుతుంది. అటువంటి దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మనమందుకు మధ్యలో దూరేమని చెప్పి క్వశ్చన్ చేస్తారు. దాని తర్వాత ఎవరం కూడా ఏ పరిస్థితిలో కూడా దాన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. దయచేసి మనందరి తాలూకా మరి విశేష అందరూ కూడా విస్తృత ప్రయోజనం ప్లాంట్ పరిరక్షణ ఉండాలి, ఈ ప్రాంత పరిరక్షణ ఉండాలి, ఉద్యోగుల కార్మికుల భద్రత ఉండాలి, వారికి అవకాశాలు ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కోరుతున్నాను. మన ప్రజలు వారందరూ కూడా ఈ ప్లాంట్ కేవలం ఉద్యోగ కార్మికులదే కాదు, మన యావత్ ప్రజానికానిది. దయచేసి మన పబ్లిక్ సెక్టార్లో ఉండేది ఈరోజు స్టీల్ ప్లాంట్ అవుద్ది, రేపు ఇంకోటి అవుద్ది, ఎల్లుండి ఇంకోటి అవుద్ది. అటువంటి దానికి తావివ్వడం మనం చేసుకుంటే మనకున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచన చేయాల్సిన ఉంది కాబట్టి దయచేసి మరి దాన్ని ఈరోజు తీసుకొని తప్పకుండా అవకాశం ఇస్తే వారితో పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరి ప్రత్యేకంగా చెప్తూ ప్రతిపక్షంగా వారికి ఓటు వేస్తే ఆ ఓటు ఖచ్చితంగా ఈరోజు ప్లాంట్ని కోల్పోవడానికి ఈరోజు మన చేతితో మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈరోజు కూటమి గెలుపు, ప్రైవేటు సంస్థకి మలుపు, వైఎస్ఆర్ గెలుపు, ప్లాంట్ని ఈరోజు నిలబెట్టడానికి గెలుపు. ఆ రెండింటిని ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి ఈరోజు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తప్పనిసరిగా అక్కడ అమర్నాథ్ని అట్లాగే నాకు మరి అక్కడ ప్లాంట్ సంబంధించిన శాసనసభ్యులు ఎవరన్నా సరే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఈరోజు ప్రజల తాలూకా ఏ ఉన్నా సరే వాటిని పరిరక్షించుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటుంది.